నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. జేఎన్టీయూ మెయిన్ గేట్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా ఉద్రిక్తంగా మారింది. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించవద్దంటూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్న ఈ ధర్నాలో కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఇంతటి కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు పెట్టడం అమానుషమని, వెంటనే వాటిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా చేసే క్రమంలో విద్యార్థులు జేఎన్టీయూ మెయిన్ గేట్ లో దూకే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పలువురు విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ఎత్తివేయాలి. పీటలు పెట్టే విధానం రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. పిల్లలు ఆరోగ్యంగా జీవించేందుకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మందులు వేయించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ కోరారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలకు నులిపురుగుల నివారణ మందులను మింగించారు. నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కేఎంఎన్షో గారు మరి రెడ్ క్రాస్ సొసైటీ గారు ఆధ్వర్యంలో చాలా గ్రామాల్లో చిన్నపిల్లలు అనగానే మట్టిలో ఆడుకుంటారు. మట్టిలో ఆడుకోవడం వల్ల మట్టిలో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా గోర్ల ద్వారా చేతులు శుభ్రం చేసుకోవడం, పూట అన్నం తినడం ద్వారా కడుపులోకి వెళ్ళి ఈ నూలు పురుగులు ఉత్పత్తి అయ్యి దాని ద్వారా అమీబియాసిస్ కానీ, తర్వాత జీర్ణ పోషణ దెబ్బతినడం కానీ అనేక రకాల జబ్బులు పిల్లలు ఎదుగకుండా ఎంత తిన్నా కానీ మావాడు ఎదుగుతలేడు రా అని ఊళ్ళో రావడం. అది ఏం కాదు, ఇదే నూలు పురుగులు అనమాట. దాని మీద పెద్ద కార్యక్రమం ఈరోజు 2,75,511 మందికి ఇవ్వాలని ఐడెంటిఫై చేసి మా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా కరోనా సమయంలో కూడా మా ఆయాలు కానీ, మా సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఆరోగ్య సిబ్బందితో పాటు పోలీస్, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా మా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కలిసి మూకుమ్మడిగా తలవంత బాధ్యతగా వ్యవహరించినందుకు ఇలా కరోనా ఒక మంచి హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. అనేక మంది డాక్టర్స్ ని, నర్సెస్ ని అపాయింట్ చేసుకున్నాం. ఒక పెద్ద ఆక్సిజన్ సిలిండర్ కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు
కరోనా టెస్ట్ ల్యాబ్ హైదరాబాద్ పంపకుండా ఇక్కడనే కంప్లీట్ ఐడెంటిఫై చేస్తున్నాం. కరోనా సమయంలో పూణేకి వెళ్ళండి టెస్ట్ ల్యాబ్, తర్వాత హైదరాబాద్. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ గారికి ఘనంగా సన్మానం చేశారు. రాష్ట్ర ఉప సర్పంచ్ల అధ్యక్షుడు రాములు నాయక్ పిలుపు మేరకు జిల్లా ఉప సర్పంచ్ల అధ్యక్షుడు రంజిత్ కుమార్, ఉప సర్పంచ్లు, జిల్లా మార్కెటింగ్ అధికారి కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ రామేశ్వరమ్మకు, వ్యవసాయ మార్కెటింగ్ వైస్ చైర్మన్ వాకిటి సంజీవులకు ఘనంగా సన్మానం చేశారు. మా మార్కెట్ యార్డ్ చైర్మన్ తరఫున, మా తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన నల్లబోతుల మల్లేశ్వరరావు, నాగరత్నం అనే దంపతులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు. గత కొన్నేళ్లుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మల్లేశ్వరరావు దంపతులు జీవితం పట్ల విరక్తి చెందారు. తరచూ వైద్యం కోసం హాస్పిటల్ కి వెళ్లాల్సి రావడం వారికి ఇబ్బందికరంగా మారింది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని దంపతులు ఇరువురు తరచూ ఆవేదన చెందేవారు. అనుకోని సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి భోలక్పూర్ మున్సిపల్ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులకు మజ్లీస్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల క్రితం మజ్లీలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో మురుగునీటి పనులు 17 కోట్ల వ్యయంతో పూర్తయ్యే దశలో ఉన్నాయి మరియు స్థానిక కార్పొరేటర్ తరపున అనేక అభివృద్ధి పనులు జరిగాయి. आज सुबह 6:30 बजे मैं भोलकपुर को आया हूँ, भोलकपुर बल्दी वार्ड में, और यहाँ पर हमारे मुताल्लिक़ा रुकन बल्दिया जनाब वकील साहब और मजलिस इत्तेहाद मुस्लिमीन के ज़िम्मेदारान शरीफ साहब, यामीन खां साहब और दीगर सदर मुतमदीन के साथ और वाटर वर्क्स के औजारों के साथ मैंने यहाँ पर दौरा किया, क्योंकि आवाम को ये बताना ज़रूरी है कि मजलिस इत्तेहाद मुस्लिमीन ने भोलकपुर की आवाम से वादा किया था कि यहाँ पर एक नई सीवरेज लाइन पूरे भोलकपुर में डाली जाएगी और साथ ही साथ पानी की लाइन का। तो अल्हम्दुलिल्लाह मजलिस इत्तेहाद मुस्लिमीन की नुमाइंदगी पर भोलकपुर वार्ड में 7 करोड़ की लागत से एक नई सीवरेज लाइन का काम 90% मुकम्मल हो चुका है। एक 10% काम बाकी है, ग्रेवयार्ड कब्रस्तान से लेके जाने का है। तो इंशाअल्लाह ताला पूरे भोलकपुर में एक नई सीवरेज लाइन डाली जा चुकी है, 10% काम है वो इंशाअल्लाह जल्द से जल्द मुकम्मल हो जाएगा। इसके साथ साथ हमने वादा किया था आवाम से कि यहाँ पर नई पानी की लाइन पूरे भोलकपुर वार्ड में डाली जाएगी। तो मुझे बताते बड़ी खुशी हुई कि 12 करोड़ की लागत से एक नई पानी की लाइन मंजूर हो चुकी है, पाइप भी यहाँ पर पड़ना शुरू हो चुके हैं और इंशाअल्लाह ताला एक हफ्ते 8-10 दिन के अंदर नई पानी की लाइन का काम भी जल्द से जल्द शुरू हो जाएगा। क्योंकि आप जानते हैं कि भोलकपुर में 2009 में एक बड़ा ही वाक़या हुआ था और उसमें कई लोगों की जानें चली गई थी। तो अल्हम्दुलिल्लाह आज ये नई पानी की लाइन डाली जाएगी 12 करोड़ की लागत से। इंशाअल्लाह
3 से 4 महीने के अंदर वो काम मुकम्मल हो जाएगा और मुझे यकीन है कि ये 2 बड़े अहम काम मुकम्मल होने के बाद मुलकपुर में जो बहुत बड़ी तकलीफ बनी हुई थी और ख़ास तौर से इस वार्ड में बड़ी बड़ी पतली गलियां हैं, चाहे वो मोहम्मद नगर हो या दूसरे हमायम का इलाका हो, हमायम गली बोलते, तो इन तमाम पतले गलियों में वाटर वर्क्स के अहदेदारों ने बड़ी मुश्किल से और बड़ी काबिलियत के साथ वहाँ पर ये सूरज लाइन का काम मुकम्मल किया और मुझे यकीन है कि पानी की लाइन का काम भी इंशाअल्लाह ताला उनका हम तमाम के ताउन से मुकम्मल होगा। मैं ये भी बताना चाहूँगा कि इंशाअल्लाह अनक़रीब में वज़ीर बल्दी नज़्म जनाब के रामाराव साहब यहाँ पर खुद आएंगे। मैंने उनको दावत भी दी है कि वो आकर ये 12 करोड़ की पानी की लाइन और सूरज लाइन का जो काम मुकम्मल हो चुका है वो उसका मायना करें और पानी की लाइन का संग बुनियाद रखें। और जब वो आएंगे यहाँ पर भोलापुर में तो मैं भोलापुर के अवाम को भी याद दिलाना चाहता हूँ कि 2018 के असेंबली इलेक्शन में भी हमने हुकूमत से ये वादा लिया था कि आपने हमसे वादा किया था कि सूरज और पानी की लाइन डाली जाएगी। अल्हम्दुलिल्लाह वो मंजूर हुआ है। तो जनाब के रामाराव वज़ीर बल्दी नज़्म यहाँ पर आकर इस वाटर लाइन का इब्तिदा करेंगे और साथ ही साथ उस दिन बहादुरपुरा असेंबली कॉन्स्टिट्यूंसी में नेहरू ज़ूलॉजिकल पार्क से लेकर आराम घर तक एक फ्लाईओवर ब्रिज है 520 करोड़ की लागत का, उसका भी संग बुनियाद डालेंगे। నిజామాబాద్ లోకల్ బాడీ శాసన మండలి ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ ఎన్నికలు విజయవంతం కావడానికి చట్టాన్ని బేవద్ద ఉంచుతోంది మరియు స్థానిక ప్రజాప్రతినిధుల్ని కొంటున్నారని ఈ రోజు గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మహమూద్ అలీ షబీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమార్తె క్వెట్టా టీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి డబ్బు బిల్లుపై చట్టం ఉల్లంఘిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల కొనుగోలుని ఆపడానికి టీఆర్ఎస్ అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించాలని స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని అభ్యర్థించింది. మరియు రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదిస్తుందని అన్నారు. बात करना पड़ रहा है कि जो निजामाबाद लोकल बॉडीज का एमएलसी इलेक्शंस है जिसमें केसीआर साहब की लड़की कविता जी खड़े हैं कैंडिडेट के रूप में, उनकी कैंडिडेट और कैंडिडेट की तरफ से कुछ मंत्री और मुख्यमंत्री की ऑफिस से जो जेडपीटीसी, एमपीटीसी और म्युनिसिपल काउंसिलर है ये लोग वोटर है। इलेक्शन डिक्लेयर होने के बाद, नोटिफाई होने के बाद, कैंडिडेट फाइनल होने के बाद ये लोगों को खरीदा जा रहा है। ये जरूर रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट के अंदर ये करप्ट इलेक्टोरल प्रैक्टिस के नीचे आता है। हमने जिला कलेक्टर को रिप्रेजेंटेशन दिया है, यहाँ इलेक्शन कमीशन ऑफ इंडिया का जो रिप्रेजेंटेटिव है सीईओ उनको दिया है। आज हम इलेक्शन कमीशन ऑफ इंडिया को अप्रोच कर रहे हैं कि ये करप्ट इलेक्टोरल प्रैक्टिसेस जो इंडल्ज कर रहे हैं उनको इलेक्शन से डिस्क्वालीफाई करिए। इससे ज्यादा आपको क्या प्रूफ चाहिए कि जो वोटर है और हमारी पार्टी से जीते हैं उनको उनके मंत्री, मुख्यमंत्री और उनके फैमिली मेंबर्स खरीदा जा रहा है। अगर ये करप्ट इलेक्टोरल प्रैक्टिस नहीं है तो और क्या हो सकता है। हमारी डिमांड है इलेक्शन कमीशन ऑफ इंडिया को इस आधार से, इस डॉक्यूमेंट से, इस एविडेंस से टीआरएस कैंडिडेट को डिस्क्वालीफाई करनी चाहिए। बहुत धन्यवाद। టాస్క్ ఫోర్స్ ఆదివారం నుంచి చేపట్టిన కూంబింగ్ లో అర్ధరాత్రి సమయంలో స్మగ్లర్ల ముఠా తారసపడగా వారిని పోలీసులు పట్టుకునే యత్నం చేయగా స్మగ్లర్లు దుంగల్ని పడివేసి పారిపోయారు. డీఎస్పీ వెంకటయ్య ఆదేశాల మేరకు ఆర్ఎస్ఐలు వాసు, లింగాధర్, అటవీ సిబ్బంది పివి నరసింహారావు, జానీ భాషాలు దాదాపు 30 మంది సిబ్బందితో బాకరాపేట అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. వీరు సుబ్బరామాపురం గ్రామం ప్రాంతంలోని అటవీ ప్రాంతం నుంచి రాయి కాల్చిన కనుమ, సవర్ల భూమి, వాగిల్గుట్ట మీదుగా బొమ్మాజీ కోన నుంచి బాకరాపేట వైపు కూంబింగ్ చేపట్టారు. అక్కడి నుంచి భీమవరం వైపు వస్తూ ఉండగా కొంతమంది నడిచి వెళ్లిన పాదముద్రలు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ వెళ్లగా కొంతమంది తమిళ స్మగ్లర్లు ఎర్రచందనం దుంగల్ని మోసుకొని వెళ్తూ కనిపించారు.
కృష్ణా జిల్లా పామర్రు మండలం చెన్నువాణిపురంలో సరిహద్దు వివాదంలో సిఆర్పీఎఫ్ ఉద్యోగి బొడ్డు చంద్రశేఖర్ ముగ్గురిపై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బొడ్డు రాజేంద్ర ప్రసాద్, దోనే అప్పలస్వామి, తుమ్మల శ్రీరామ్ నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కఠినంగా శిక్షించాలని మచిలీపట్నం పామర్రు నేషనల్ హైవే గ్రామస్తులపై బైఠాయించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే సిటీ ఇండియా న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.